రైట్. మరి ఇప్పుడు పీఆర్‌పీలో ట్రీట్మెంట్ తీసుకోవాలి. పీఆర్‌పీ ట్రీట్మెంట్ అంటే అది దేన్ని బేస్ మీద వాళ్ళకి ఎలా ఇస్తారు ట్రీట్మెంట్? సో, వచ్చిన తర్వాత ఆ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది? సో, హ్మ్. పీఆర్‌పీ అనేది ఆహ్, ఎంత దాంట్లో సక్సెస్ రేట్ ఎంత వరకు ఉంది? సో, వాళ్ళొచ్చిన తర్వాత మనం వాళ్ళకి చూస్తామండి. ఇప్పుడు మామూలుగా గుడ్డిగా ఇవ్వకుండా ఏ పీఆర్‌పీ అయినా ఫస్ట్ వాళ్ళకి ఒక స్కాన్‌లో మనం మొత్తం అసెస్ చేయడం జరుగుతుంది. అంటే ఎన్ని కండరాల్లో ఎంత వాపు ఉంది, ఎంత బ్రేక్ అయింది, ఎంత క్రాక్ అయింది, ఇవన్నీ మన దగ్గర ఒక రియల్ టైమ్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఉందండి. అంటే డైనమిక్‌గా వాళ్ళు మోషన్ చేస్తున్నప్పుడు కండరాలనేది బయటకి వస్తాయి. సో, ఆ కండరాలన్నీ చూసి దాంట్లో ఏ కండరంకైతే డ్యామేజ్ ఉందో ఆ కండరంకి పీఆర్‌పీ ఇవ్వడం జరుగుతది. సో, పీఆర్‌పీ మనకు తెలుసు. పీఆర్‌పీలో మనకు గ్రోత్ ఫ్యాక్టర్స్ ఆ కణాలుంటాయి. సో, ఎక్కడైతే క్రాక్ అయింది కదా! ఎక్కడైతే వాపు ఉంటది వాళ్ళకు, సో, పీఆర్‌పీ అనేది అక్కడికే ఇస్తాం. మళ్ళీ అది మెషిన్‌లో చూసుకొనే ఇస్తాం. సో, దానివల్ల బ్రేక్ అయ్యుండే కండరం ఏముంది అది హీల్ అవుతది. సో, దీని హ్మ్. తర్వాత కొన్ని ఎక్సర్‌సైజ్ ఉంటాయండి. సో, మన ఫిజియోథెరపీ టీమ్ ఉంది. సో, వాళ్ళు ఎక్సర్‌సైజ్ చెప్తారు. సో, అది చేసుకోవాల్సొస్తది.